for bringing us so much into the book of Joshua. So far into the book of Joshua. యెహోషువ గ్రంథము మరి లోపలికి అలాగే మరి యెహోషువ గ్రంథము మరి యెహోషువ గ్రంథంలో ఇంత దూరము రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు. Let's do a couple of verses of reading before we start the meditation. ధ్యానమును ప్రారంభించక మునుపు మనము కొన్ని వచనములను చదువుదాము. Today we come into chapter 19 of the book of Joshua. ఈ రోజు మనము యెహోషువ గ్రంథము 19వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాము. I start the verses from 49. నేను మరి 49వ వచనం నుంచి ప్రారంభిస్తాను. When they had made an end of dividing the land for inheritance by their coasts, the children of Israel gave an inheritance to Joshua the son of Nun among them. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువనకు స్వాస్థ్యం ఇచ్చిరి. Verse 50. According to the word of the Lord, they gave him the city which he asked, even Timnath-Serah in Mount Ephraim, and he built the city and dwelt therein. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రామీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నాత్-సెరహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. Praise the Lord. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we ask you to please help us to meditate and divide the word of God rightly. ప్రభా మరి మీ యొక్క వాక్యమును సరిగ్గా ధ్యానం చేయడానికి అలాగే మీ యొక్క వాక్యమును సరిగ్గా మేము నాయనా మరి విభజించడానికి మీరు మీ యొక్క సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. In Jesus name I pray. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Well, today ఈ రోజు we have an interesting event happening in chapter 19. ఈ యొక్క 19వ అధ్యాయంలో చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటన జరగడం మనం చూస్తున్నాము. Why have I read from the end of the chapter? నేను మరి ఆ యొక్క అధ్యాయము చివరిలో నుంచి ఎందుకు చదివాను అంటే because the whole of the chapter deals with the division of land to the various other remaining tribes. ఎందుకంటే మరి ఆ యొక్క 19వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే మిగతా గోత్రములకు ఆ యొక్క భూమిని పంచిపెట్టే విషయముల గురించి అక్కడ ముందు భాగంలో రాయబడి ఉంది. As I was going through, I was asking the Holy Spirit, Lord, where is the thing that you want me to highlight from this chapter? మరి ఈ యొక్క అధ్యాయమును నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ఏమనంటే ప్రభా మరి ఈ యొక్క అధ్యాయంలో నేను మరి ఎక్కడ నేను బోధించడానికి కావాల్సినటువంటి అంశం ఏంటి అని చెప్పి what is your topic for me to discuss today? ఈ రోజు మరి ఈ రోజు మరి వివరించడానికి మీ యొక్క అంశం ఏమై ఉన్నదని చెప్పి నేను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను. And while I was reading the chapter, I found nothing. మరి యొక్క అధ్యాయం చదివినప్పుడు నేనైతే ఏమీ కనుగొనలేదు. Only division of land, a lot of names of places and coasts and all that. మరి భూభాగమును పంచిపెట్టడము మరి చాలా పేర్లు అలాగే మరి అక్కడ అనేక పైన పేర్లు నేను చూశాను అంతే. But then when I came to the end of the chapter, ఆ తర్వాత నేను మరి అధ్యాయం చివరిలోనికి వచ్చాను. bang, that's where the will of God was. మరి అక్కడ దేవుని యొక్క చిత్తం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So we come across only two verses. మనము మరి కేవలం రెండు వచనములను చూస్తాం. 49 and 50. 49 50 వచనం. In those two verses, ఆ యొక్క రెండు వచనాలలో we read about the portion that Joshua got. మనం అక్కడ ఏం చదువుతామంటే యెహోషువ పొందినటువంటి భూభాగమును గురించి మనం చదువుతాం. When you read those two verses, మనం ఆ రెండు వచనములను చదివినప్పుడు you get a feeling that Joshua really did not ask for any land over there. మరి మీకేమని మరి కలుగుతుంది భావన కలుగుతుంది అంటే యెహోషువ మరి ఒక భూమిని అడిగినట్లుగా మనకి No, he doesn't look like he asked for any land. మరి ఆయన ఏ యొక్క భూభాగమును అడిగినట్లుగా మనకు అక్కడ కనపడదు. It says the people gave him. మరి అక్కడ ఏమని చెప్తుందంటే ప్రజలే ఆయనకు ఇచ్చారు The అని. children of Israel gave an inheritance to Joshua the son of Nun among them. మరి అక్కడ ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువనకు స్వాస్థ్యమును ఇచ్చిరి అని ఉంది. Hallelujah. హల్లెలూయా. So Joshua, while he was distributing the whole land for the entire tribes, మరి యెహోషువ యొక్క భూభాగం అంతటిని కూడా మరి ఆ యొక్క 12 గోత్రములకు పంచిపెడుతూ ఉన్నాడు. he gave special portions to Caleb, మరి కాలేబుకు ఒక ప్రత్యేకమైనటువంటి భాగం ఇచ్చాడు. and to the 5 daughters, అలాగే మరి ఆ యొక్క 5 కుమార్తెలకు కూడా మరి ప్రత్యేకమైన భాగం ఇచ్చాడు. and he did justice to everybody to whom he could do. మరి ఆయన ఎవరికైతే న్యాయం చేయగలడో వారందరికీ కూడా ఆయన న్యాయంగా మరి ఆ యొక్క భూభాగమును The పంచాడు. only person who didn't get any share till then was this great leader Joshua. కానీ మరి అప్పటి వరకు అక్కడ ఉన్న వారిలో మరి ఎటువంటి భూభాగము పొందని వారు ఎవరు అంటే అక్కడ నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ. So I believe the people must have asked him, okay Joshua, you did a fine job, now what about you, what do you want? అప్పుడు మరి ప్రజలు ఒకవేళ ఈ విధంగా ఉండవచ్చేమో, యెహోషువ ఇప్పటి వరకు నువ్వు అన్ని చక్కగా పనులు చేశావు కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి అని వాళ్ళు అడిగి ఉండవచ్చు. Joshua did not say, I please give me that, I want this, I claim that, I claim this like Caleb did.
మరి కాలేబు ఏ విధంగానైతే మరి ఆయన ప్రత్యేకంగా అడిగాడో ఆ విధంగా మరి యెహోషువ నాకు ఆ భూమిని ఇవ్వండి లేకపోతే ఈ భాగముని ఇవ్వండి అని ఒకవేళ అడిగి ఉండకపోవచ్చు. The verse 49 gives us an impression that the people wanted to give something to Joshua. ఎందుకంటే అది మనం ఎలా చెప్పగలమంటే ఇక 49వ వచనమును చదివినప్పుడు మరి అక్కడ ఇశ్రాయేలీయులే యెహోషువకు ఏదో ఒకటి ఇవ్వాలనేటువంటి ఆ యొక్క తపన కోరిక కలిగినట్లుగా మనకు So అర్థమవుతుంది. it looks like they've asked him what you'd like. మరి వాళ్ళు అక్కడ యెహోషువను మీకేం కావాలని అడిగినట్లుగా ఉంది. And Joshua selects a place called Timnath Serah. మరి అప్పుడు యెహోషువ తిమ్నాత్ సెరా అనేటువంటి ప్రాంతమును ఎన్నుకున్నాడు. And then the Bible says he went there. The people gave him that place, and then he went there and developed that city. ప్రజలు మరి ఆ పట్టణమును మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్లి ఆ యొక్క పట్టణమును కట్టించి ఆయన అక్కడ నివాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. Now my topic today కాబట్టి నా యొక్క అంశం ఈ రోజు ఏంటంటే is Timnath Serah. తిమ్నాత్ సిరా. What do you mean by Timnath Serah? తిమ్నాత్ సిరా అనగా అర్థం ఏమిటి? Timnath Serah has a different meaning. తిమ్నాత్ సిరాకు మరి భిన్నమైనటువంటి అర్థములు ఉన్నాయి. Okay, but it's also it's got two important names. దానికి రెండు ప్రాముఖ్యమైనటువంటి పేర్లు ఉన్నాయి. Okay, a land of abundance. మరి సమృద్ధి కలిగినటువంటి That is one name. భూమి అని ఒక అర్థము. That is one name. అది ఒక పేరు. The second name meaning రెండవ పేరుకు అర్థం ఏమిటంటే is it's called the city of the sun. మరి సూర్యుని యొక్క పట్టణము అనేటువంటి పేరు. City of the sun. సూర్యుని పట్టణము అనేటువంటి పేరు. Hallelujah. హల్లెలూయా. So my topic today, కాబట్టి ఈ రోజు నా అంశం ఏమిటంటే the city of the sun. సూర్యుని పట్టణము. That is the topic tonight. ఈ యొక్క రాత్రి కాలంలో నా యొక్క అంశం. And I want to share with you 8 important points that the Holy Spirit helped me to derive from this topic. మరి ఈ యొక్క అంశంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి ఇచ్చినటువంటి 8 అంశములను మీతో నేను పంచుకుంటాను. The city that Joshua selected was a very peculiar, very special city. మరి యెహోషువ ఎంచుకున్నటువంటి ఆ యొక్క పట్టణము చాలా ప్రత్యేకమైనది, భిన్నమైనటువంటి పట్టణము. Some important notes that I'd like to share with you. నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి ఆ అంశమును మీతో నేను పంచుకోవాలని Some ఆశపడుతున్నాను. important thoughts I would like to share with you. ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. One thought is ఒక ఆలోచన ఏమిటంటే this city called Timnath Serah, తిమ్నాత్ సిరా అనేటువంటి ఈ యొక్క పట్టణము it was in the middle of nowhere. అది మరి అది ఎక్కడ మరి ఖాళీ ప్రదేశంలో It is not in a prominent place. అది ఒక ప్రాముఖ్యమైన స్థలంలో లేదు. It is in a very remote place. అది చాలా మారుమూల ప్రాంతంలో ఉన్నది. What does that signify? దాని అర్థము ఏమిటి? It signifies అది ఏమని చూపిస్తుందంటే that Joshua, after his job is done, he would like to retire to a place where he would not be anymore active. పదవి విరమణ చేసిన తర్వాత యెహోషువకి ఏ మాత్రం కూడా మరి చురుకుగా ఉండకుండా ఉండే దానికి సాదృశ్యంగా ఉన్నది. Why would he want to be left alone in a remote place? మరి ఎందుకు అతను ఒక మారుమూల ప్రాంతంలో ఒంటరిగా విడిచిపెట్టబడాలి? So that the new leadership can take active role. ఎందుకంటే అప్పుడు ఒక నూతనమైనటువంటి నాయకత్వము ఒక చురుగ్గా పనిచేసేటువంటి పరిస్థితి అక్కడ మనకి వస్తుంది. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So he is staying in a remote place would prevent him from interfering with the new leadership. ఎందుకంటే ఆయన మారుమూల ప్రాంతంలో నివసిస్తుంది. ఆయన మరి నూతన నాయకత్వంలో అతను ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండడానికి కోసం. What a maturity. ఎంత పరిపక్వత ఉన్నది. What a mature leader. ఎంత పరిపక్వత కలిగినటువంటి నాయకుడు. We can learn so many wonderful things from Joshua. మరి యెహోషువ నుంచి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. So that's why he chose a very remote place to retire. అందుకనే మరి అతను పదవి విరమణ కొరకు చాలా మారుమూల ప్రాంతమును ఎంచుకున్నాడు. Where he would not be actively involved with the affairs of the country. దేశం యొక్క మరి సంబంధములో అతను మరి చురుగ్గా మరి ఆయన పాల్గొనకుండా ఉండడం కోసమే ఆ విధంగా చేశాడు. And he would not interfere with the new leadership. అలాగే నూతన నాయకత్వంలో ఆయన ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండటానికి. And also to prove the fact that God will bury the missionary but not the mission. మరి దేవుడు మరి ఆ యొక్క పరిచర్యను ఆయన పరిచారకుడిని సమాధి చేస్తాడు కానీ పరిచర్యను కాదు అని దాన్ని నిరూపించడానికి. In God's perspective, the mission is more important than the man. దేవుని దృష్టిలో మరి ఆ యొక్క పరిచర్య చాలా ముఖ్యమైనది కానీ ఆ యొక్క మనిషి కాదు. Because of the mission, man gets prominence as well. మరి అదే విధంగా మరి ఆ యొక్క పరిచర్యను బట్టి ఆ యొక్క మనిషి కూడా మరి ప్రాముఖ్యతను సంపాదిస్తాడు. So we can quote many examples from the Bible where God buried the man but preserved the mission. మనం బైబిల్లో చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. ఎక్కడైతే మరి ఆ యొక్క మనిషిని మరి పాతిపెట్టి ఆ యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాడు. Moses is one example. ఒక ఉదాహరణ ఏంటంటే మోషే. Elijah is another example. అలాగే ఏలియా మరొక ఉదాహరణ. Okay, and so forth. అలాగే ఆ విధంగా మనం ఎంతో మందిని చెప్పుకోవచ్చు. Even in the life in the ministry of Jonah we see that. అలాగే మరి యోనా యొక్క పరిచర్యలో కూడా మనం దాన్ని చూడగలము. So God is more concerned about the church, about the ministry, that
that is going on in his name on this planet. మరి ఈ యొక్క భూమి మీద మరి తన నామములో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంగమం విషయంలోను అలాగే పరిచర్య విషయం బట్టే దేవుడు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. Praise the Lord. హల్లెలూయా. And so when Joshua got chose rather the last piece of his property, మరి తన యొక్క ఆస్తిలో మరి ఆఖరి భాగమైనటువంటి ఆ యొక్క భాగమున యెహోషువ ఎంచుకున్నప్పుడు it so happened it became the city of the sun. అది మరి సూర్యుని పట్టణంగా మరి తర్వాత మార్చబడింది. Praise the Lord. హల్లెలూయా. The city of the sun. సూర్యుని పట్టణము. So I'm going to talk to you about 8 important things of the city of the sun. ఈ యొక్క సూర్యుని పట్టణం గురించి 8 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. What is the city of the sun resemble? ఈ యొక్క సూర్యుని పట్టణము దేనికి సాదృశ్యముగా ఉన్నది? Number 1. మొట్టమొదటిది It symbolizes spiritual joy. అది ఆత్మీయ ఆనందమునకు సాదృశ్యముగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Number 1. మొట్టమొదటిది It symbolizes spiritual joy. అది ఆత్మీయ ఆనందమునకు సాదృశ్యముగా ఉన్నది. When you look at the Bible, in Psalm 16, 16వ కీర్తనలో మీరు బైబిల్లో చూసినట్లయితే and verse 10, 10వ వచనంలో చూసినట్లయితే what do we understand? మనకు ఏమి అర్థమవుతుంది? Listen to me carefully. నన్ను చాలా జాగ్రత్తగా వినండి. The city of the sun symbolizes number 1 spiritual joy. ఈ యొక్క సూర్యుని పట్టణము దేనికి సాదృశ్యముగా ఉందంటే మొట్టమొదటిగా ఆత్మీయ ఆనందమునకు సాదృశ్యముగా It ఉన్నది. is a place of delighted happiness. అది మరి చాలా సంతోషము ఆనందము కలిగినటువంటి ప్రదేశము. And that's exactly what we read in Psalm 16, 10 and 11. మరి సరిగ్గా మనము 16వ కీర్తన 10, 11 వచనాల్లో ఆ విధంగా In his చదువుతాం. presence there is fullness of joy, and at his right hand there are pleasures forevermore. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని 16, 10, 11. 16, 10, 11 first. 11, I'm sorry, 16, 11. క్షమించండి 16వ అధ్యాయం 11వ వచనము. Yeah. నీ సన్నిధిని సంపూర్ణ Yes. సంతోషము కలదు, Yes. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So at your right hand side are pleasures forevermore. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. So city of the sun resembles a place of delightedness, a delightful happiness. ఈ యొక్క సూర్యుని పట్టణము దేనికి సాదృశ్యంగా ఉందంటే నిత్య సుఖములు కలిగినటువంటి పట్టణము. It symbolizes spiritual joy. అది ఆత్మీయ ఆనందమునకు సాదృశ్యముగా City ఉంది. of joy symbolizes spiritual joy. ఈ యొక్క సూర్యుని పట్టణము ఆత్మీయ ఆనందమునకు సాదృశ్యంగా ఉన్నది. Timnath Serah is a place of spiritual joy. ఈ యొక్క తిమ్నాసిరా అనే పట్టణము ఆత్మీయ ఆనందము కలిగినటువంటి పట్టణము. Every man should be able to reach that high of spiritual joy. మరి ప్రతి ఒక్క మనిషి కూడా మరి ఆ యొక్క ఆత్మీయ ఆనందంలో ఆ స్థాయికి వెళ్ళాలి. We go and search for things in the world that give us physical joy and temporal joy. మనము ఈ లోకంలోనికి వెళ్ళి మనకి భౌతికపరమైనటువంటి అలాగే తాత్కాలికమైనటువంటి ఆనందమునిచ్చే విషయాల గురించి వెతుకుతాము. But what we should really seek for is a spiritual joy. కానీ మనం నిజంగా మనం వెతకాల్సింది ఏమిటంటే ఆత్మీయ And ఆనందం. where do we find that to be available? అది మరి మనకు ఎక్కడ అందుబాటులో ఉంటుంది? Bible says it is at the right hand side of God. బైబిల్ ఏమని చెప్తుందంటే అది దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నదని చెప్తుంది. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So dear men and women of God, ప్రియమైనటువంటి దేవుని దైవజనుడా దైవజనురాలా, as we pursue the city of the sun, ఈ యొక్క మరి సూర్యుని పట్టణమును మరి పొందుకున్న తర్వాత as we pursue మనము వెంబడిస్తుండగా, వెంబడిస్తుండగా, yeah, so the sun also symbolizes 2 things. మరి సూర్యుడు 2 విషయాలకు సాదృశ్యంగా Number 1, ఉంటాడు. it symbolizes the star sun. మరి అతను మరి నక్షత్రములకు మరి సాదృశ్యంగా ఉన్నాడు. The sun is the practical, the physical entity that you see in the sky. మరి భౌతికంగా మనము ఆ యొక్క ఆకాశంలో చూసేటువంటి ఆ యొక్క నక్షత్రము సూర్యుడు. Number 2, the sun also resembles or signifies the Lord Jesus. మరి రెండవదిగా మరి సూర్యుడు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా సాదృశ్యంగా ఉన్నాడు. The Bible says that the sun of righteousness shall rise upon you. మరి బైబిల్ అంటుంది కదా నీతి సూర్యుడు మీ మీద ఉదయించును. Hallelujah. Hallelujah. So unless you have this relationship with the Lord Jesus, the spiritual joy cannot come into your life. కాబట్టి మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఇటువంటి ఆత్మీయ సంబంధమును కలిగి ఉంటేనే ఈ యొక్క ఆత్మీయ ఆనందమును మీరు పొందుకోలేరు. Amen. Amen. So what does the city of sun symbolize? కాబట్టి మరి యొక్క సూర్యుని పట్టణము దేనికి Number 1, it సాదృశ్యం? symbolizes spiritual joy. మొట్టమొదటిగా అది ఆత్మీయ ఆనందమునకు We సాదృశ్యంగా ఉన్నది. understand now that Joshua is going to a point and place of spiritual joy. మనకి ఇప్పుడు ఏమని అర్థమవుతుందంటే యెహోషువ ఆత్మీయ ఆనందము ఆత్మీయ సంతోషం కలిగినటువంటి ప్రాంతమునకు After వెళ్ళబోతున్నాడు. having fought all his battles, ఆ యొక్క యుద్ధములన్నిటిలో మరి ఆయన పోరాడిన తరువాత after having distributed the land, ఆ యొక్క భూభాగం అంతటిని కూడా పంచిపెట్టిన తరువాత after having lived a very selfless life, నిస్వార్థమైనటువంటి జీవితం జీవించిన a తరువాత life of sacrifice, త్యాగపూరితమైనటువంటి
కలిగినటువంటి జీవితము, a life dedicated to the people of God, దేవుని యొక్క ప్రజలకే మరి తన యొక్క జీవితమును అంకితం చేసినటువంటి a life that brought glory to God, మరి దేవునికి మహిమ తెచ్చినటువంటి జీవితం, a life that brought fear in the hearts and the minds of the Gentiles. మరి అన్యుల యొక్క మనసుల్లోను మరి ఆ యొక్క వారి యొక్క హృదయంలోను భయమును పుట్టించినటువంటి జీవితము. Such a wonderful life Joshua had led. అటువంటి మరి అద్భుతమైనటువంటి జీవితాన్ని మరి యెహోషువ And జీవించాడు. at the end, what does he get? మరి కానీ అంతములో అతను ఏం పొందుకున్నాడు? What does he get at the end? ఆ యొక్క అంతములో అతను ఏమి పొందుకున్నాడు? Spiritual joy. ఆత్మీయ ఆనందమును పొందుకున్నాడు. Isn't that our goal of life? మరి అది మన యొక్క మరి గురిగా ఉంటుందా? The goal of life? మన యొక్క మరి జీవిత జీవిత గమ్యంగా ఉంటుందా? It should be the goal of life. అది మన యొక్క జీవితం గమ్యంగా ఉండాలి. Ultimately, we should all die peacefully in this world. మనము మరి ఆఖరిలో మనం ఈ యొక్క లోకంలో మనం శాంతియుతంగా మరి మరణించాలి. And ultimately, we should go to the Father of all happiness, the Father of our soul. మరి సంతోషములకు కర్త అయిన తండ్రి అయిన అలాగే మన ఆత్మలకు తండ్రి అయిన దేవుని యొద్దకు మన సంతోషంగా వెళ్ళాలి. Where we can forever have the pleasures on its right hand side. మరి అక్కడ ఆయన యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములను మనం మరి నిత్యము కూడా మరి పొందుకునేట్టుగా వెళ్ళాలి. Hallelujah. Hallelujah. That's number one. అది మొట్టమొదటిది. The first significance of the city of sun is that it symbolizes spiritual joy. సూర్యుని పట్టణమునకు మొట్టమొదటి సాదృశ్యం ఏమిటంటే అది ఆత్మీయ ఆనందమునకు. The second thing that city of sun symbolizes, మరి సూర్యుని పట్టణము రెండవదిగా దేనికి సాదృశ్యంగా ఉన్నది it అంటే symbolizes glorious grace. అది మహిమాన్వితమైనటువంటి కృపకు సాదృశ్యముగా ఉన్నది. We read in Psalms 84 verse 11. మనము దాన్ని 84వ కీర్తన 11వ వచనంలో చదవగలము. The Lord God is the sun and the shield. The Lord God దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. Amen. ఆమేన్. The Lord God is the sun and the shield. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. Amen. Praise the Lord. Hallelujah. The Lord will give glory. He will give glory యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. and power. ఘనతయు అనుగ్రహించును. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So what does the city of the sun symbolize? కాబట్టి ఈ యొక్క సూర్యుని పట్టణము అనేది దేనికి సాదృశ్యముగా ఉంది? Glorious grace. మహిమాన్వితమైనటువంటి కృపకు. Is a place of abundant and glorious grace. సమృద్ధి అయిన మరి అలాగే మహిమాన్వితమైనటువంటి కృపకు సాదృశ్యంగా So ఉంది. where is Joshua retiring into? మరి యెహోషువ ఎక్కడ పదవి విరమణ చేయబోతున్నాడు? Where is he going to settle down in his whole life? ఆయన యొక్క మరి చివరి జీవితంలో ఆయన ఎక్కడ మరి Where నివసించబోతున్నాడు? is he going to be buried finally? ఆయన మరి చివరిగా తను ఎక్కడ సమాధి చేయబోతున్నాడు? In the city of the sun. ఈ యొక్క సూర్యుని పట్టణంలో, In the place called Timnath Serah. తిమ్నాత్ సిరా అనేటువంటి ఈ యొక్క పట్టణంలో, A place which is it's also called as a glorious grace. మరి ఆ యొక్క ప్రదేశంలో మరొక పేరు ఏమిటంటే A మహిమాన్వితమైనటువంటి place కృపకు of సాదృశ్యం. abundant and glorious grace. సమృద్ధి అయిన అలాగే మహిమాన్వితమైనటువంటి కృప కలిగినటువంటి ప్రదేశం. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Dear people of God, ప్రియమైనటువంటి దేవుని the ప్రజలారా, city of the sun symbolizes the abundant grace that God has been showing upon us all the while. మరి యొక్క సూర్యుని పట్టణం అనేది మహిమాన్వితమైనటువంటి దేవుని కృపకు సాదృశ్యముగా దేవుడు మన జీవితాల్లో చూపిస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి కృపకు సాదృశ్యముగా ఉన్నది. Abundant grace. అలాగే సమృద్ధి అయినటువంటి కృపకు సాదృశ్యముగా ఉన్నది. What does abundant grace mean? ఆ యొక్క సమృద్ధి అయిన కృప అంటే అర్థం ఏమిటి? It is enough for every need that we have. మనకు ఉన్నటువంటి ప్రతి అవసరతకు కూడా సరిపోయినది. You don't have to worry about your post-retirement life. మీ పదవి విరమణ చెందిన తర్వాత మీ జీవితం గురించి మీరు ఎటువంటి మరి చింత పడాల్సిన The అవసరం లేదు. world will offer many schemes and many plans for your retirement. మీ యొక్క లోకము మీ యొక్క మరి పదవి విరమణ కొరకు ఎన్నో వ్యూహాలను ఎన్నో ప్రణాళికలను మీ ముందు పెడుతుంది. But God says, కానీ దేవుడు అంటాడు, the Lord says, ప్రభువు అంటున్నారు, there will be abundance after retirement. మీ యొక్క పదవి విరమణ తర్వాత సమృద్ధి ఉంటుందని చెప్తున్నారు. My message today is not about retirement, by the way. మరి ఈ రోజు నా యొక్క అంశము మరి పదవి విరమణ గురించి కాదు. But it's talking about the retirement of Joshua. మరి మనం ఇక్కడ యెహోషువ యొక్క పదవి విరమణ గురించి మాట్లాడుతున్నాము. And what life God gave him at the end. మరి యొక్క చివరిలో మరి దేవుడు అతనికి ఎటువంటి జీవితం ఇచ్చారో దాన్ని చూస్తున్నాము. That he chose to live in a place called Timnath Serah. ఆయన మరి తిమ్నాత్ సిరా అనేటువంటి పట్టణంలో The city of the sun. సూర్యుని పట్టణమైనటువంటి తిమ్నాత్ సిరాలో మరి నివసించడానికి Which is a place of spiritual joy. అది మరి ఆయన యొక్క ఆత్మీయ ఆనందమునకు ప్రాంతముగా ఉన్నది. And number 2 is a place of abundant and glorious grace. రెండవది ఏమిటంటే సమృద్ధి అయిన అలాగే మహిమాన్వితమైనటువంటి కృపకు సాదృశ్యంగా ఉన్నటువంటి పట్టణము. Amen. ఆమేన్. Those who are in the Lord, మరి ఎవరైతే ప్రభునందు ఉన్నారో, those who depend on the Lord, ఎవరైతే ప్రభు మీద ఆధారపడి ఉన్నారో, those who love him with all their heart, mind, body and soul, ఎవరైతే మరి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయంతో
హృదయముతో రావాలి. The Shema, right? Those who love him with their heart, the mind and the spirit, ఎవరైతే మరి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని మరి ప్రేమిస్తారో they will have abundance. వారికి మరి సమృద్ధి ఉంటుంది. They will not have any lack. వారికి ఏది కూడా కొదువ ఉండదు. All those who really follow the Lord will have abundance. ఎవరైతే నిజంగా దేవుణ్ణి అనుసరిస్తారో వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది. That's what the Bible says. ఆ విధంగా బైబిల్ చెప్తుంది. The children of God lack nothing. మరి దేవుని యొక్క పిల్లలకు ఏది కూడా కొదువ ఉండదు. Maybe the lion cubs may lack something. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉండవచ్చేమో గానీ But the children of God will never go hunger. మరి దేవుని యొక్క పిల్లలు Never go hungry. దేవుని యొక్క పిల్లలు ఎన్నడూ కూడా ఆకలి కొనరు. God is calling us for an abundant life. మరి దేవుడు సమృద్ధి అయినటువంటి జీవం కొరకు మనల్ని పిలుస్తున్నాడు. God is calling us to a life that is having grace and glory upon our lives. దేవుడు మన జీవితంలో పైన మరి కృప కనికరములు ఉండే విధంగా మనల్ని పిలుస్తున్నారు. Amen. Amen. It's we who have to come to him. మనమే ఆయన యొద్దకు రావాల్సి It's ఉన్నవారు. we who have to go to him. మనమే ఆయన యొద్దకు వెళ్ళవలసి Make a ఉన్నవారు. commitment to him. ఆయనకు మరి ఆయన కొరకు సమర్పణ Love తీసుకోవాల్సి him with all our heart, mind and body. ఆయనను మనం మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని మనం ప్రేమించాలి. Praise the Lord. హల్లెలూయా. The third aspect of the city of the sun. ఈ యొక్క సూర్యుని పట్టణం యొక్క మరి విషయంలో మూడో విషయం ఏమిటంటే What does it signify? అది దేనికి సాదృశ్యంగా It ఉన్నదంటే signifies Christ's presence. అది మరి క్రీస్తు యొక్క సన్నిధికి సాదృశ్యంగా The ఉన్నది. city of the sun has the presence of the Son of God. సూర్యుని యొక్క పట్టణము మరి దేవుని కుమారుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా We ఉంది. will be with the Lord Jesus forever and ever. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎన్నడెన్నడూ కూడా ఉండబోతున్నాము. We will be with him forever. ఆయనతో మనం ఎన్నడూ మరి నిత్యము ఉండబోతున్నాము. We will be beholding his face, మనం ఆయన ముఖమును చూడబోతున్నాము. looking into his eyes, ఆయన యొక్క కళ్ళల్లోకి చూడబోతున్నాము. talking with him, ఆయనతో మాట్లాడుతూ communing with him, ఆయనతో సహవాసం చేస్తూ loving him and worshiping him, ఆయన్ని మరి ప్రేమిస్తూ ఆరాధిస్తూ forgetting every fear and every pain that we have ever had on this planet. ఈ యొక్క భూమి మీద మనము పొందినటువంటి మరి శ్రమ మరి బాధలు అన్నిటిని కూడా విడిచిపెట్టి Eternal perfect joy and peace forevermore. మరి నిత్యమైనటువంటి శాంతి సమాధానము సంతోషములతో మరి ఎన్నటెన్నటికి కూడా ఆయనతో His ఉండబోతున్నాం. presence is amazing. ఆయన యొక్క సన్నిధి మరి ఎంతో ఆశ్చర్యకరమైనది. So not only in heaven, పరలోకంలో మాత్రమే కాదు, even while we live on this planet, మనము ఈ యొక్క లోకంలో నివసిస్తుండగా we can have the presence of God. మనము దేవుని యొక్క సన్నిధిని కలిగి We ఉండగలము. can receive the presence of మనం God. దేవుని యొక్క సన్నిధిని పొందుకోగలము. You don't have to go out to the presence of God like Cain did. మరి కయ్యేను మరి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Genesis chapter 4 tells us that he went away from the presence of God. ఆదికాండం 4వ అధ్యాయము చెప్తుంది మనకి ఏమిటంటే కయ్యేను ఆయన దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడని. And therefore he became a cursed man. అందుకనే మరి అతను శాపగ్రస్తుడిగా అయ్యాడు. And so if you go away from the presence of God, కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోతే, if you go away from prayer, from word, from fellowship, worship, ప్రార్థనలో నుంచి వాక్యంలో నుంచి అలాగే సహవాసంలో నుంచి ఆరాధనలో నుంచి నువ్వు వెళ్ళిపోతే curse may follow you. మరి శాపము నిన్ను వెంబడించవచ్చు. Curse may take you over. మరి శాపము నిన్ను వశం చేసుకోవచ్చు. Curse may rule your life. శాపము నీ యొక్క జీవితాన్ని పరిపాలించవచ్చు. Why do you want to suffer like that? మరి ఎందుకు నువ్వు ఆ విధంగా శ్రమ Why do you పొందాలనుకుంటున్నావు? want to go away from the presence of God and live in sin and suffering and curses and finally destruction? దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోయి నువ్వు ఎందుకు మరి శ్రమ బాధ పొందుకొని చివరిగా మరి ఆ యొక్క నాశనంలోనికి ఎందుకు You వెళ్ళిపోవాలి? don't have to be like that. మీరు ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. You can have this spiritual joy. మీరు ఆత్మీయ ఆనందమును కలిగి ఉండవచ్చు. You can have this abundant grace, మరి ఆ యొక్క సమృద్ధి అయిన కృపను కలిగి ఉండవచ్చు. provided you have this relationship with the Lord Jesus. మీరు ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఈ యొక్క సంబంధమును కలిగి ఉంటే తప్ప. Come to him and receive his presence. కాబట్టి ఆయన యొద్దకు రండి, వచ్చి ఆయన యొక్క సన్నిధిని పొందుకొనండి. The Lord Jesus said, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, my presence shall go with you. నా యొక్క సన్నిధి మీకు తోడుగా వచ్చును. I will never leave you nor forsake you. నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయను. Lo, I shall be with you till the end of the world. మరి యొక్క భూదిగంతముల వరకు కూడా నేను మీతో సదాకాలం తోడుగా I shall ఉంటాను. never leave you nor forsake you. మరి నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవను ఎడబాయను. Your mother or father may leave you. మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. Your relations, your wife and husband, your children may leave you one day. మీ ఒక రోజు మీ యొక్క బంధువులు, మీ యొక్క భార్య లేకపోతే మీ భర్త, మీ యొక్క పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. Your best friends and best companions may leave you. మీ యొక్క మరి సన్నిహిత స్నేహితులు లేకపోతే మీ యొక్క సన్నిహిత సహకారులు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. But Jesus will never leave you. కానీ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎన్నడూ కూడా It విడిచిపెట్టరు. is we who go away
away from His presence. మనమే ఆయన యొక్క సన్నిధిలో నుంచి బయటకు Dear వెళ్ళిపోయాము. brother and sister, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, don't leave His presence at any cost. ఏ పరిస్థితిలో కూడా మరి ఆయన యొక్క సన్నిధిని విడిచిపెట్టకండి. Hold on to Him. ఆయనను పట్టుకోనండి. Catch His feet. ఆయన యొక్క పాదములను పట్టుకోనండి. Worship Him and love Him and follow after Him. మరి ఆయన ఆరాధించండి, ఆయన ప్రేమించండి, ఆయన వెంబడించండి. John chapter 14. యోహాను గ్రంథము 14వ అధ్యాయము Verse 21 says, 21వ అధ్యాయం చెప్తుంది, He that has my commandments and keeps them is he shall I shall be with him and he shall be with me. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. And he that loves me, నన్ను ప్రేమించువాడు. okay, the Lord Jesus says that he shall be a friend of my Father. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నా తండ్రి వలన ప్రేమించబడును. Praise the Lord. హల్లెలూయా. He who loves me will be loved by the Father. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు తండ్రి చేత ప్రేమించబడతారు అని చెప్తున్నారు. And I will know him and will manifest myself unto him. మరి నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. Wow, praise the Lord. హల్లెలూయా. If you love Jesus, మీరు యేసుక్రీస్తు వారిని ప్రేమించినట్లయితే he will manifest himself to you. ఆయనే మీకు కనపరుచుకుంటారు. He will manifest himself to you. ఆయనని మీకు కనపరుచుకుంటారు. You don't have to do anything else. మీరు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. Just love him with all your heart, mind and spirit and soul. కాబట్టి మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించండి. If you love him, మీరు ఆయన he ప్రేమించినట్లయితే will manifest himself to you. ఆయనే మీకు తనను కనపరుచుకుంటారు. This is a beautiful mystery that we find in John chapter 14. మరి యోహాను గ్రంథం 14వ అధ్యాయంలో మరి మనం కనుగొనేటువంటి Verse 22. 22వ వచనంలో మనం Don't forget this verse. ఈ యొక్క మాటలను మర్చిపోకండి. Just by loving Jesus, మరి యేసుక్రీస్తు వారిని ప్రేమించడం ద్వారా he will manifest himself to you. ఆయనే మరి తనను మీకు He'll కనపరుచుకుంటారు. show us how much of love he has for you. మరి ఆయన మీ కొరకు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. How much he cares for us. ప్రదర్శిస్తాడు. ఆయన మనల్ని ఎంతగా పట్టించుకుంటాడు. In fact, the cross is a demonstration of his love for us. మరి నిజం చెప్పాలంటే ఆ యొక్క సిలువ ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమకు ప్రదర్శనగా ఉన్నది. It's also a demonstration of of how much he wants us. మరి అలాగే ఆయన మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నాడు, ఎంతగా కోరుకుంటున్నాడు, దానికి ప్రదర్శనగా ఆ యొక్క సిలువ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He will manifest himself more to us if we can love him more and more. ఆయన మనం ఇంకా అధికముగా ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆయన ఇంకా అధికముగా తాను మనకి You must కనపరుచుకుంటాడు. love Jesus above anybody else in the world. మనం మరి ఈ లోకంలో మిగతా వారందరికంటే కూడా ప్రభువుని ప్రేమించాలి. You must love Jesus more than anything else in the world. ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా మరి ప్రభువునే అధికంగా ప్రేమించాలి. It sometimes looks very difficult అది కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉండవచ్చు. because the world is very beautiful. ఎందుకంటే ఈ లోకం చాలా అందంగా ఉంటుంది. It has so many lusts in the world. ఈ లోకంలో ఎన్నో మరి మోహములు ఉన్నాయి. There's so many kinds of fantasies, desires calling out to you in the world. మరి ఈ లోకంలో ఎన్నో రకములైనటువంటి మరి కోరికలు, ఆశలు నిన్ను ఈ లోకంలోనికి పిలుస్తూ ఉంటాయి. And you should be very careful not to fall prey to those things. కాబట్టి వాటికి ఎరగా మీరు పడకుండా ఉండడానికి జాగ్రత్తగా చూసుకోవాలి. As humans we do get tempted. మనుషులుగా మనందరం కూడా మరి శోధించబడతాము. Temptation does come to us. శోధన మనందరికీ కూడా వస్తుంది. But be careful not to sin. కానీ పాపం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. You may be tempted. మీరు శోధించబడవచ్చు. But don't fall for the temptation. కానీ ఆ యొక్క శోధనలో పడిపోకండి. You may even be dragged to the edge of the border of hell. మరి ఆ యొక్క నరకం యొక్క అంచులకు చివరి మరి అంచులకు నీవు మరి ఏడవబడవచ్చు. But if you realize కానీ మీరు గ్రహించినట్లయితే where you are going, మీరు ఎక్కడికి వెళ్తున్నారో గ్రహించినట్లయితే, and ask God to help you, మరి దేవుణ్ణి మరి సహాయం చేయమని cry అడిగినట్లయితే, out to him. ఆయనకు మొరపెట్టినట్లయితే, The Holy Spirit is there ready to help you and bring you back safely. మరి మిమ్మల్ని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క మొరను విని అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి సహాయం చేయడానికి We are సిద్ధంగా all ఉన్నాడు. humans. మనందరం కూడా మానవులము. We fight every day with various passions. మనము ప్రతి రోజు కూడా మరి రకరకాలైనటువంటి ఆశలతో మరి మనము We fight with desires and with what we want to do and we can do. మనము రకరకాలైనటువంటి కోరికలతో మనం ఏమైతే మరి చేయాలనుకుంటామో వాటి వలన మనం ప్రతి రోజు కూడా పోరాడుతూ ఉంటాము. We want to do what we can do. మనము చేయాలనుకుంటాం కానీ మనం చేయలేము. We fight every day. మనం ప్రతి రోజు కూడా పోరాడుతూ with ఉంటాము. our desires, మన యొక్క కోరికలతోటి, with our longings, మన యొక్క మరి ఆశలతోటి. So it is human. అది మరి మనిషి యొక్క నైజము. But don't let that overtake you and make you to commit sin. కానీ అది మిమ్మల్ని జయించి మిమ్మల్ని పాపం చేయడానికి పురుకొల్పడానికి తావు ఇవ్వకండి. The Holy Spirit will help you to overcome that temptation.
temptation. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శోధనను మీరు జయించడానికి మీకు సహాయం చేస్తాడు. Don't lose His presence. ఆయన యొక్క సన్నిధిని మీరు కోల్పోకండి. Don't go away from His presence. ఆయన యొక్క సన్నిధిలో నుంచి మీరు వెళ్ళిపోకండి. Hallelujah. హల్లెలూయా. This is number 3. అది మూడవది. Timnath Serah, the city of the sun. తిమ్నాసిరా సూర్యుని పట్టణము. This is where Joshua retired finally. మరి చివరిగా చూసినట్లయితే యెహోషువ ఇక్కడ ఈ ప్రాంతంలో పదవీ విరమణ పొందాడు. What is the fourth thing that we can learn from the city of the sun? ఈ యొక్క సూర్యుని పట్టణం నుంచి మనం నేర్చుకునేటువంటి నాలుగో విషయం ఏమిటంటే It signifies divine light. అది మరి దైవికమైనటువంటి వెలుగునకు సాదృశ్యముగా ఉన్నది. Divine light. దైవికమైన వెలుగునకు సాదృశ్యముగా ఉన్నది. It's a place of light, and where there is light there will be guidance. మరి అది వెలుగు కలిగినటువంటి ప్రాంతముగా ఉన్నది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ మరి నడిపింపు ఉంటుంది. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Okay, perfect light gives you perfect knowledge. పరిపూర్ణమైనటువంటి వెలుగు పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును మీకు ఇస్తుంది. And perfect light reveals the perfect path. మరి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క వెలుగు పరిపూర్ణమైనటువంటి మార్గమును మీకు బయలుపరుస్తుంది. Yes, hallelujah. హల్లెలూయా. And who is that perfect light? కాబట్టి ఆ యొక్క పరిపూర్ణమైన వెలుగు ఎవరు? Who is the perfect light? పరిపూర్ణమైన వెలుగు ఎవరు? In John chapter 8 verse 12. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే The Lord Jesus says, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, I am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. He that follows me shall not walk in darkness, but shall have the light of life. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. The light of life. మరి జీవపు వెలుగు. We heard about the bread of life. జీవాహారం గురించి మనం విన్నాము. We heard about the water of life. మనము మరి ఆ యొక్క నీటి జీవజలం గురించి విన్నాము. Now he says the light of life. ఇప్పుడు ఇక్కడ అంటారు మరి జీవపు వెలుగు. There is a way of life. మరి జీవ మార్గము ఉన్నది. There is a law of life. The law of life. మరి నియమము కలిగినటువంటి మార్గము ఉన్నది. The law of life. జీవ నియమము ఉన్నది. Well, here he talks about the light of life. ఇక్కడ మరి జీవపు వెలుగు గురించి ఆయన మాట్లాడుతున్నారు. And who is this light which gives life? మరి ఈ యొక్క జీవమునిచ్చేటువంటి ఈ యొక్క వెలుగు ఎవరై ఉన్నారు? Jesus. యేసుక్రీస్తు వారు. Jesus. యేసు ప్రభువారు. That's why it's called the city of the sun. అందుకనే అది సూర్యుని పట్టణముగా పిలువబడుతుంది. And the sun is the son of God. మరి ఆ యొక్క సూర్యుడు ఎవరంటే మరి దేవుని యొక్క కుమారుడు. Unless you have a perfect knowledge about Jesus, యేసుక్రీస్తు వారి గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మీరు కలిగి you ఉండనట్లయితే will never know where you came from and where you're going to go. మీరు ఎక్కడి నుంచి వచ్చారో లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారో మీకు అన్నిటికీ కూడా తెలియదు. You will never know what to do on this in this life on this planet. మరి ఈ యొక్క జీవితంలో ఈ భూమి మీద మీరు ఏం చేయబోతున్నారో మీకు తెలియనే తెలియదు. It is the knowledge of Jesus Christ that gives a perfect meaning to your life. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమే మన యొక్క జీవితానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. Amen. ఆమేన్. Let me repeat that. నేను మరలా దాన్ని చెప్తాను. It is the knowledge of Jesus Christ that gives you the perfect meaning of life. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము మీ జీవితమునకు పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. So failure to know the Lord Jesus, మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడంలో విఫలమైనట్లయితే you have failed to know your destiny. నీ యొక్క గమ్యాన్ని తెలుసుకోవడంలో నువ్వు విఫలమైనట్లు. You will also fail to reach your destiny. అలాగే నీ యొక్క గమ్యాన్ని చేరుకోవడంలో కూడా నువ్వు విఫలమైనట్లు. And you will fall and fail in everything that you do. మరి నువ్వు చేసేటువంటి ప్రతి పనిలోనూ నువ్వు పడిపోతావు, అలాగే విఫలమవుతావు. Because the Lord Jesus is the light of the world. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఈ యొక్క లోకమునకు వెలుగుగా ఉన్నారు. I am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాను. The city of the sun, సూర్యుని పట్టణము, it symbolizes divine light. అది మరి దైవిక వెలుగునకు సాదృశ్యముగా ఉన్నది. And divine light can be given by somebody who has come from the divine world. మరి ఈ యొక్క దైవికమైనటువంటి వెలుగును దైవికమైనటువంటి లోకం నుంచి వచ్చిన వారే ఇవ్వగలరు. And only one person in the whole of the history of mankind has come from the divine world. మానవ చరిత్ర అంతటిలో కూడా మరి దైవికమైనటువంటి లోకం నుంచి వచ్చింది ఒకే ఒక వ్యక్తి. Is Jesus Christ. ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. Humans may call themselves divine. మరి మనుషులు వారిని మరి దైవికంగా అనుకోవచ్చు. They may call somebody else divine. లేకపోతే ఇతరులను దైవంగా పిలవవచ్చు. But any man born of a woman, man born on this planet can never be divine inherently. మరి ఈ యొక్క స్త్రీ వలన కలిగినటువంటి ఈ సంతానము ఈ భూమి మీద మరి భూమి మీద పుట్టిన నరుడు మరి వంశపారంపర్యంగా ఎవరు కూడా దైవికంగా పిలువబడలేదు.
Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Everybody born in this earth, is earthly, not divine. మరి ఈ యొక్క భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోకమునకు సంబంధించిన వారే కానీ దైవికమైనటువంటి లోకమునకు So only సంబంధించిన one person came from the divine world, కాబట్టి ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క దైవిక లోకంలో నుంచి వచ్చారు. and that is Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. Hallelujah. Hallelujah. And that's why it's called the divine light. అందుకనే మరి ఆయన మరి దైవికమైనటువంటి వెలుగుగా I పిలువబడ్డారు. am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాను. And he that follows me, he shall not walk in darkness. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక He shall have the light of life. జీవపు వెలుగు కలిగి ఉండును. Praise the Lord. హల్లెలూయా. The light of life. జీవపు వెలుగు. Let me give you an example from the Old Testament to the impression of this statement. మరి ఈ యొక్క మాటలకు మరి ఇంకా బలాన్ని చేకూర్చే విధంగా పాత నిబంధనలో నుంచి నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. What happened when Elisha died? మరి ఎలీషా చనిపోయినప్పుడు ఏం జరిగింది? They buried him in a grave. ఆయన్ని మరి సమాధిలో ఆయన పాతి పెట్టారు. Exactly 1 year after he died and was buried, ఆయన చనిపోయి పాతి పెట్టబడిన ఒక సంవత్సరం తర్వాత another young man died, మరొక యవనస్తుడు చనిపోయాడు. and the people were carrying his dead body to the grave, మరి తన యొక్క మరి ఆ యొక్క to the శవమును graveyard. తన యొక్క ఆ యొక్క యవనస్తుడి యొక్క శవమును ఆ యొక్క సమాధి దొడ్డికి కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. And in the middle they heard that the Philistines were going to attack them, the enemy was going to attack them. మధ్యలో వారు ఏమని విన్నారంటే శత్రువు వారి మీద దాడి చేయబోతున్నారని విన్నారు. So in order to save their own life, వారి యొక్క సొంత జీవితాలను కాపాడుకోవడానికి the pranam. సొంత ప్రాణం And what they did was they threw this body of the young man into the tomb of Elisha. వారు ఏం చేశారంటే ఈ యొక్క మరి శవమును ఎలీషా యొక్క సమాధిలోనికి తోశారు. And they ran away. వారు పారిపోయారు. But after some time, కానీ కొంత సమయం తర్వాత what happened? ఏం జరిగిందంటే The dead body of this young man, ఈ యొక్క యవనస్తుడి యొక్క మరి శవము it rolled and rolled and rolled into the grave, in the tomb of Elisha, అది దొర్లుకుంటూ మరి అది ఆ యొక్క ఎలీషా యొక్క సమాధిలోనికి వెళ్ళింది. and touched the bones, 1 year old bones of Elisha. మరి అప్పటికే ఒక సంవత్సరం గడిచిపోయినటువంటి ఎలీషా యొక్క ఎముకలను తాకింది. And it came to life. మరి అప్పుడు మరి అది జీవంలోనికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. It's that statement simply, enlivens me a lot. మరి ఆ యొక్క మాట నన్ను ఎంతో మరి ఉజ్జీవపరుస్తుంది. Right? It literally throws me off my feet. అది మరి నా యొక్క పాదముల నుంచి నన్ను కదిలించేటట్లుగా ఉంటుంది. That is the light of life. అది జీవము యొక్క వెలుగు. The light of life was there even in the bones of Elisha. After 1 year he died. ఆయన ఎలీషా చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత కూడా జీవపు వెలుగు ఆయన యొక్క ఎముకలలో ఉన్నది. And that was a type and an image and a foreshadow of Jesus Christ, who came with that light of life. మరి తర్వాత మరి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరైతే మరి జీవపు వెలుగుగా వచ్చారో దానికి నమూనాగా లేకపోతే ఒక మాదిరి ముందు చూపుగా ఆ యొక్క సంఘటన ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So if you believe in Jesus, మీరు యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచినట్లయితే, if you believe in the city, if you believe in the Son of God, మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే and receive him into your life, మీ యొక్క జీవితంలోకి ఆయనను you will have అంగీకరించినట్లయితే the light of life. మీరు జీవపు వెలుగును కలిగి ఉంటారు. Nobody can shut off that light. ఎవ్వరు కూడా ఆ యొక్క వెలుగును ఆర్పలేరు. Nobody can diminish that light. ఎవ్వరు కూడా ఆ యొక్క వెలుగును అంతం చేయలేరు. Nobody can extinguish that light. ఎవరు కూడా ఆ వెలుగును మరి ఆర్పలేరు. Nobody can touch that light. ఎవరు కూడా ఆ యొక్క వెలుగును Because తాకలేరు. this is the light of life. ఎందుకంటే ఇది జీవపు వెలుగు. Hallelujah. హల్లెలూయా. In India, మరి భారతదేశంలో there is a place in a particular spot ఒక ప్రదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి where a స్థలం man of God was buried. దైవజనుడు అక్కడ మరి సమాధి చేయబడ్డారు. Even today, ఈ రోజుకి కూడా the talk is మరి అందరూ ఏమని అనుకుంటారంటే that when whoever goes to that tomb, ఎవరైతే ఆ సమాధి దగ్గరికి వెళ్తారో, especially sick people, మరి ప్రత్యేకంగా మరి రోగంగా జబ్బుతో ఉన్నవారు, whenever they go and touch the tomb, ఎవరైతే వెళ్ళి ఆ యొక్క సమాధిని తాకుతారో, it seems they get healed. మరి అక్కడ ఏమని వారు స్వస్థత పొందినట్లుగా ఉంటుంది. This is a very, very famous and a popular thing that has been reported far and wide. మరి ఈ యొక్క సంఘటన చాలా చాలా ప్రసిద్ధి చెంది మరి విదేశాలలో కూడా మరి చెప్పబడినటువంటి సంఘటనగా లేకపోతే ఒక విషయంగా very popular. అది చాలా ప్రసిద్ధి చెందింది. Okay, but I don't know how far it's true. మరి కానీ అది ఎంతవరకు నిజమో మరి But నాకు తెలియదు. local people have said that it has been true for a long time. కానీ స్థానిక ప్రజలు అది మరి చాలా కాలం వరకు కూడా అది నిజమని చెప్తూ The ఉండేవారు. great man of God's tomb, if they touched his grave and tomb, they used to get healing. మరి గొప్ప దైవజనుడి యొక్క సమాధిని వారు తాకినప్పుడు వారు స్వస్థత పొందినట్లుగా వారు చెప్తారు. This place is in the state of Andhra Pradesh. మరి ఈ యొక్క ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. Well, you ask me, I would like to go there. మరి మీరు ఒకవేళ నన్ను అడిగినట్లయితే నేను అక్కడికి వెళ్ళాలని ఆశపడను. Because the Lord Jesus is all that I need.
ఎందుకంటే మరి ప్రభువైన యేసుకి నాకు కావాల్సిందంతా నాకు సమస్త I don't have to go to a dead man's tomb for healing. మరి నేను ఒక స్వస్థత కొరకు చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధి వద్దకు వెళ్ళాలని ఆశపడటం లేదు. Because I have a resurrected Savior who is ready to heal me. ఎందుకంటే మరి నాకు ఇప్పుడు ఎవరున్నారంటే నన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి పునరుద్ధానం చెందినటువంటి రక్షకుడు నాకు ఉన్నాడు. Amen. ఆమేన్. You don't have to go to dead stones and touch them to get healing. మరి మీరు వెళ్ళి ఆ యొక్క మరి చనిపోయినటువంటి ఆ యొక్క సమాధులను తాకి స్వస్థత పొందాల్సిన అవసరం Remember లేదు. what the angel said? దూత చెప్పినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం Why do చేసుకున్నట్లయితే you seek for the living amongst the dead? మరి సజీవుడైన వారి కొరకు మీరు ఎందుకు చనిపోయి మృతుల్లో వెతుకుతున్నారు అని చెప్పి దూత అన్నాడు. Praise the Lord. హల్లెలూయా. Jesus is alive. కాబట్టి యేసుక్రీస్తు వారు సజీవుడు. You don't have to go and touch a dead man's tomb for healing or for blessing. మరి స్వస్థత కొరకు లేకపోతే ఆశీర్వాదం కొరకు చనిపోయినటువంటి వ్యక్తి యొక్క సమాధిని వెళ్ళి తాకాల్సిన అవసరం లేదు. You can come straight to Jesus. మీరు నేరుగా యేసుప్రభు వారి యొద్దకు రావచ్చు. Let me put it this way. మరి నేను ఈ విధంగా చెప్తాను. Jesus can come straight to you if you call to him. మీరు ఒకవేళ యేసుక్రీస్తు వారిని పిలిచినట్లయితే యేసుక్రీస్తు వారే నేరుగా మీ యొద్దకు వస్తారు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. He will come to you and give you your need. ఆయనే మీ దగ్గరికి వచ్చి మీ అవసరతను తీరుస్తారు. He will touch you and heal you and deliver you and give you whatever you need. ఆయన వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరిచి మీకు విడుదల దయచేసి మీకు ఏదైతే కావాలని మీరు ఆశపడుతున్నారో అది మీకు అనుగ్రహిస్తారు. Praise the Lord. హల్లెలూయా. So dear people of God, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, have you ever wondered that so much of information is there, so much of knowledge is there in those two verses? మరి అంత ఆ యొక్క రెండు వచనాల్లోనే ఇంత గొప్ప సమాచారం ఇంత గొప్ప మరి మర్మములు ఉన్నాయని మీరు ఎప్పుడైనా మరి అనుకున్నారా? Unless the Holy Spirit opens the mind, you will never be able to grasp the things of the Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క మనసును లేకపోతే మీ యొక్క ఆలోచనను తెరవకపోతే మీరు ఆ యొక్క సమాచారం ఆత్మ సంబంధమైన విషయాలను మీరు గ్రహించలేరు. Praise the Lord. Hallelujah. Number 5. ఐదవది, What is the fifth understanding of the city of the sun? మరి యొక్క సూర్యుని పట్టణం విషయంలో మనం అర్థం What does చేసుకునేది it symbolize? అది దేనికి సాదృశ్యంగా ఉందంటే It symbolizes life and power. అది మరి జీవమునకు మరి శక్తికి సాదృశ్యంగా ఉంది. Life and power. జీవమునకు శక్తికి Ephesians chapter 1 verse 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో The చూస్తే exceeding greatness of his power towards us who believe. విశ్వసించున్నమనకది దేవుని ఆయన శక్తి. కలిసి ఉందండి. Yeah. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన Praise the Lord. మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. So the Bible says, కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే life and power, మరి జీవము అలాగే శక్తి, the exceeding greatness of his power, అపరిమితమైనటువంటి తన యొక్క శక్తి యొక్క గొప్పతనం ఏమిటో that you can receive. అది మీరు You can పొందుకోగలరు. experience. అది మీరు దాన్ని అనుభవించగలరు. You can receive in your life. మీ యొక్క జీవితాల్లో దాన్ని మీరు పొందుకోగలరు. Look at how Joshua so prophetically chose that place. మరి చూడండి, మరి యెహోషువ ఎంత ప్రవచనాత్మకంగా ఆ యొక్క ప్రదేశంను ఎన్నుకున్నారు. Not only did he choose that place for his settlement, మరి కేవలం retirement, అతని యొక్క పదవీ విరమణ కొరకు ఆ యొక్క ప్రదేశం ఎంచుకోలేదు. it is also a message to us. అది మనందరికీ కూడా ఒక సందేశంగా ఉన్నది. The city of the sun. సూర్యుని పట్టణము, It signifies life and power. అది మరి జీవమునకు అలాగే శక్తికి సాదృశ్యంగా ఉన్నది. Amen. ఆమేన్. Christian life is not a life of sobriety, solemnity and silence. మరి క్రైస్తవ జీవితము మౌనమునకు లేకపోతే నిశ్శబ్దంగాను లేకపోతే శక్తిహీనంగా ఉండడానికి It is a life of explosion. అది మరి విస్ఫోటనము చెందేటువంటి It's a జీవితం. life of power. అది శక్తి కలిగినటువంటి జీవితం. It's a life of daringness and boldness. ధైర్యము అలాగే మరి ధైర్యము కలిగినటువంటి జీవితం, సాహసం. సాహసము కలిగినటువంటి It's a life of challenging. It's a life of overcoming. సవాలులకు అలాగే మరి జయించేటువంటి జీవితంకు సాదృశ్యముగా ఉన్నది. It's a life that resembles the raging of the lion in the forest. మరి ఆ యొక్క అరణ్యంలో మరి గాండ్రించి తిరిగేటువంటి సింహమునకు సాదృశ్యముగా ఉండేటువంటి జీవితం. Praise the Lord. హల్లెలూయా. That is the life of a Christian. అది క్రైస్తవుల యొక్క జీవితం. Many Christians are living like a cat. చాలా మంది క్రైస్తవులు ఒక పిల్లి వలె జీవిస్తున్నారు. They should learn to live like the big cat, not the small cat. వారు మరి ఆ యొక్క పెద్ద పిల్లి వలె జీవించాలి కానీ చిన్న పిల్లి వలె కాదు. Pedda puli vale. పెద్ద పిల్లి. Okay, learn to live like the big cat, not like the small house domesticated cat. పెద్ద పులి వలె జీవించడానికి నేర్చుకోనండి కానీ ఇంట్లో ఉండేటువంటి పిల్లిలాగా జీవించడానికి కాదు. Praise the Lord. హల్లెలూయా. Amen. Amen. Because we have the power. ఎందుకంటే మనకు శక్తి ఉన్నది. We have
life and power in us. మనలో మరి జీవము శక్తి ఉన్నది. The Bible says it is exceeding greatness of his power. బైబిల్ చెప్తుంది ఏంటంటే అతని అపరిమితమైన శక్తి యొక్క బలాతిశయము ఎట్టిదో. Exceeding greatness of his power. అతని యొక్క అపరిమితమైన శక్తి యొక్క Dear brother and బలాతిశయం. sister, ప్రియమైనటువంటి సహోదరి you సహోదరు, don't know what you can do. మీరు ఏం చేయగలరో మీకు తెలియదు. You don't know what you can achieve. మీరు ఏం సాధించగలరో మీకు తెలియదు. You don't know how high you can go. మీరు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళగలరో మీకు You తెలియదు. don't know how much you can grow. మీరు ఎంతగా అభివృద్ధి చెందగలరో మీకు You తెలియదు. don't know how many things you can do for God. దేవుని కొరకు ఎన్ని విషయాలు చేయగలరో మీకు తెలియదు. You don't know great exploits that you can do for God. మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలరని మీకు David never తెలియదు. imagined he could kill a Goliath. మరి దావీదు ఎప్పుడు కూడా మరి గొలియాతును చంపుతానని ఊహించలేదు. Samson never imagined that he could kill 1,000 men with the jawbone of an ass. మరి ఒక గాడిద యొక్క దవడ ఎముక చేత సంసోను 1000 మంది ఫిలిష్తీయులను చంపుతానని ఎన్నడూ అనుకోలేదు. Moses never imagined that he would be able to split the ocean apart with a rod. మరి మోషే మరి ఒక్క దండము చేత ఒక కర్ర చేత ఒక సముద్రమును విడగొడతానని ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Nobody ever imagined that a young teenage housewife would be able to drive a nail through the temple of a man. మరి ఒక యవనస్తురాలైనటువంటి మరి గృహిణి ఒక మనిషి యొక్క నగర కణతలో నుంచి మేకును భూమిలోకి దించగలదని ఎవరు ఊహించలేదు. Nobody imagined all that. మరి వాటన్నిటిని ఎవరు ఊహించలేదు. But it is the Spirit of God that they had that made them to do what they did. మరి వారు చేసేదంతా ఎలా చేశారంటే వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ఉండడాన్ని బట్టి వారు చేయగలిగారు. Exceeding greatness of his power. అపరిమితమైనటువంటి తన శక్తి యొక్క బలాతిశయము The బట్టి. people who did those things in the past, మరి గతంలో ఎవరైతే మరి ఆ యొక్క విషయాలు చేశారో they are teaching us that they're preaching us a great lesson. వారు మనకు ఒక గొప్ప పాఠమును బోధిస్తూ ఉన్నారు. That even we can do greater things. మనము కూడా గొప్ప కార్యాలు చేయగలము. The Lord Jesus promised that in John chapter 14. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు దాన్ని మనకు వాగ్దానంగా చెప్పారు. That we can do greater things than which Jesus himself had done. మరి యేసుక్రీస్తు వారు చేసిన వాటికంటే కూడా ఇంకా గొప్ప కార్యాలు మనం If you చేయగలం. believe it, say amen. మీరు నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. I can do greater things than what God has planned for me to do. మరి నేను నా కొరకు దేవుడు ఏవైతే మరి చేయడానికి ఉద్దేశించాడో వాటికంటే కూడా గొప్ప సంగతులు నేను చేయగలను. I can do great things. నేను గొప్ప కార్యాలు Say చేయగలను. that with me. I can do great things. మాతో పాటు చెప్పండి, నేను గొప్ప కార్యాలు చేయగలను. I can do greater things. నేను ఇంకా గొప్ప కార్యాలు చేయగలను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Paul says, పౌలు అంటున్నారు, he takes it to the peak. దాన్ని ఇంకా మరి ఉన్నతమైన తారాస్థాయికి తీసుకొని What వెళ్ళారు. does he say? ఆయన ఏం చెప్పాడు? Not only great things, గొప్ప కార్యాలు మాత్రమే not కాదు, only greater things, అలాగే ఇంకా ఉన్నతమైన ఇంకా గొప్ప కార్యాలు but మాత్రమే. Paul says, పౌలు అంటున్నారు, I can do all things through Christ which strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును Hallelujah. చేయగలను పౌలు చెప్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Dear people of God, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, the fifth symbolic meaning of the city of the sun, సూర్యుని పట్టణమునకు మరి ఉన్నటువంటి 5వ సాదృశ్య రూపమైనటువంటి it is విషయం life and ఏమిటంటే power. అది మరి జీవము శక్తికి సాదృశ్యం. Number 6. 6వది, What else does it signify? అది ఇంకా దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే It signifies love. అది ప్రేమకు సాదృశ్యంగా ఉన్నది. Love. ఆ ప్రేమకు సాదృశ్యంగా We ఉన్నది. know there are 6 Greek words for love. మరి మనందరికి కూడా తెలుసు మరి హిబ్రూ భాషలో ప్రేమకు Greek. క్షమించండి, గ్రీకు భాషలో ప్రేమకు ఉన్నటువంటి 6 మాటలు ఏమిటంటే, But we are more popular with the 4 words. కానీ మనకు చాలా ప్రసిద్ధి చెందినవి ఏంటంటే 4 మాటలే. One is agape love, the divine sacrificial love. ఒకటేమిటంటే అగాపే ప్రేమ, అది మరి దైవికమైనటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ. The other one is the storge. రెండవది ఏమిటంటే స్టార్గే. Okay, the other one is a filio, మూడవది ఏమిటంటే మరి ఫీలియో, the friendly love. స్నేహపూరితమైనటువంటి ప్రేమ. And the last one is the eros, నాలుగవది ఏమిటంటే హీరోస్, marital love. మరి వైవాహికమైన సంబంధమైనటువంటి ప్రేమ. Praise the Lord. హల్లెలూయా. So we are taught about the agape love, మనకు మరి యొక్క అగాపే ప్రేమ గురించి మనం బోధించబడ్డాము. the sacrificial love, త్యాగపూరితమైనటువంటి the ప్రేమ, selfless love. నిస్వార్థమైనటువంటి ప్రేమ. That's what God showed us. అదే మనకి దేవుడు మనకు చూపించారు. And that's what he wants us to share with one another. అలాగే మరి మనల్ని కూడా ఒకరితో ఒకరు పంచుకోమనేది కూడా ఆ ప్రేమనే. Love covers a multitude of sins. మరి ప్రేమ సమస్త దోషములను కప్పును. Love covers many weaknesses. మరి ప్రేమ మరి చాలా బలహీనతలను కప్పును. Love covers the lack of beauty. మరి ప్రేమ మరి ఆ యొక్క అందము కొదువుగా ఉన్నటువంటి సౌందర్యము లేకపోతే అందమును కప్పును. Okay, love covers the lack of beauty. అందహీనతను కూడా ప్రేమ కప్పుతుంది.
Hallelujah. హల్లెలూయా. Right, so you don't have to be beautiful. మీరు మరి అందంగా ఉండాల్సిన అవసరం లేదు. Love is enough. ప్రేమ చాలు. Love is enough. ప్రేమ చాలు. That's what Bible love covereth the multitude of sins. అందుకనే మరి బైబిల్ చెప్తుంది ప్రేమ సమస్త దోషములను కప్పును. And love, finally the Bible says, మరి చివరిగా బైబిల్ ఏం చెప్తుందంటే love is the prime quality in God. మరి దేవుని యందు మరి అత్యంత ప్రాధాన్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ప్రేమ. God is love. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Our God is love. మన దేవుడు ప్రేమ స్వరూపి. That agape love. మరి ఆ యొక్క అగాపే ప్రేమ and filial love, the friendly love. ఆ యొక్క స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ. Storge, parental love. అలాగే మరి కాపుదల కలిగినటువంటి parental love, తల్లిదండ్రుల ప్రేమ. That is the love God wants us to show. మరి ఆ ప్రేమని మరి దేవుడు చూపించాలని ఆశపడ్డాడు. To one another. ఒకరి పట్ల ఒకరు కూడా. We need to redefine love. మనము మరి ప్రేమను మరలా తిరిగి నిర్వచించాలి. Everybody is saying I love you, I love you, I love you. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. What do you love? నువ్వేం దేన్ని ప్రేమిస్తున్నావు? Whom do you love? ఎవరిని ప్రేమిస్తున్నావు? What of whom do you love? మరి వారిలో దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? Okay, unless you love God first, మీరు దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించకపోతే your love is false. నీ యొక్క ప్రేమ మరి అబద్ధమైనది. Your love is having a fallacy. మరి నీ యొక్క ప్రేమలో లోపం ఉంటుంది. Your love is not true. మీ యొక్క ప్రేమ నిజమైనది కాదు. A love that does not come from God is a false and a dangerous and a destructive love. దేవుని యొద్ద నుంచి రానటువంటి ప్రేమ మరి అబద్ధ ప్రేమ, అలాగే మరి ప్రమాదకరమైనది, అలాగే నాశనం చేసేటువంటి ప్రేమ. Be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. Don't redefine love in your own terminology. నీ యొక్క సొంత మాటల్లో ప్రేమను నిర్వచించవద్దు. Don't try to define love by what's happening in your life. మీ జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి ప్రేమను నిర్వచించవద్దు. Love is not what you think it is. మరి మీరు ఏమైతే అనుకుంటున్నారో ప్రేమ అది కాదు. Love is what you see on the cross. మరి ప్రేమ అనగా మీరు సిలువ పైన చూసేది. What happened on the cross? సిలువ మీద ఏం జరిగింది? Empty. మరి ఖాళీ అయిపోయింది. Empty. ఖాళీ అయిపోయారు. Kenosis. ఖాళీ అయిపోవడము. That's what happened on the cross. అదే మరి ఆ యొక్క సిలువ మీద జరిగింది. So love is the absence of yourself. మరి ప్రేమ అనగా నీ యొక్క నువ్వు లేకపోవడము. It should be a complete absence of yourself. నిన్ను నువ్వు మరి పరిపూర్ణంగా లేకుండా చేసుకోవడం. Love is where God himself, only himself is present. మరి ప్రేమ అనగా కేవలం దేవుడు మాత్రమే ఉండేటువంటి. And unless until you come to that realization of love, మరి ప్రేమ గురించి అటువంటి గ్రహింపులోనికి నువ్వు వచ్చే వరకు కూడా every action you take regarding love, మీరు ప్రేమ గురించి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా, it may be a love letter, అది ఒక ప్రేమ పత్రిక అవ్వచ్చు, it may be a love marriage, అది ఒక ప్రేమ వివాహం అవ్వచ్చు, it may be a love gift, అది ఒక ప్రేమ కానుక అవ్వచ్చు. everything will be a fallacy and a failure. ప్రతిదీ కూడా మరి అబద్ధమైనది, ఒక విఫలమైనది. Praise the Lord. హల్లెలూయా. So therefore, dear brother and sister, కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, the city of the sun symbolizes the divine agape godly love. ఈ యొక్క సూర్యుని పట్టణము మరి దైవికమైన మరి అగాపే దేవుని ప్రేమ, త్యాగపూర్వకమైనటువంటి ప్రేమకు సాదృశ్యంగా ఉన్నది. Selfless love. నిస్వార్థమైన ప్రేమకు సాదృశ్యం. Love, like I said, where you are no more. మరి ప్రేమ అనగా నేను చెప్పినట్లుగా నువ్వు అనేదే ఉండకూడదు. Only he is there. ఆయనే ఉండాలి. Only God is there. దేవుడే ఉండాలి. That's what Jesus taught us. ఆ విధంగా దేవుడు మనకు బోధించారు. Father, తండ్రి, if it's your will, మీ చిత్తమైతే take this cup away from me. ఈ యొక్క గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి. No. You suddenly remembered how much he loved God. మరి అకస్మాత్తుగా ఆయన మరి దేవుడిని ఎంతగా ప్రేమించాడు. He said, no, Father. లేదు తండ్రి, your will be done. నీ యొక్క చిత్తమే జరుగును గాక. Your will be done. నీ యొక్క చిత్తమే జరుగును గాక. That is love. అది ప్రేమ. Will you empty yourself మనల్ని మనం ఖాళీ చేసుకోవడం and say, Lord, your will. ప్రభా మీ చిత్తమే అని చెప్పడం. That is love. అది ప్రేమ. Hallelujah. హల్లెలూయా. Young people are watching me today. ఈ రోజు చూస్తున్నటువంటి యవనస్తులారా, please remember, జ్ఞాపకం చేసుకోనండి, the true love is an emptying of yourself. నిజమైన ప్రేమ అనగా నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవడము. Let the other person go free. Let him get the best from God. మరి నీ పక్కన ఉన్నవారు మరి స్వేచ్ఛగా వెళ్ళి అతను ఏదైతే కావాలనుకుంటున్నాడో దాన్ని పొందుకోనివ్వండి. Let her get what God has planned for her in her life. తన యొక్క జీవితంలో మరి ఆమె ఏమైతే పొందుకోవాలని దేవుడు ఉద్దేశించాడో అది పొందుకోనివ్వండి. Sometimes by our selfish love we prevent other people from receiving God's plan. మరి కొన్ని సందర్భాల్లో మన యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రేమ వల్ల మరి దేవుడు వారి జీవితాలు ఏదైతే ఉద్దేశించారో వాటిని పొందుకోకుండా మనం అడ్డుకుంటూ ఉంటాము. So be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. Let everything go and let only Christ remain. మరి సమస్తము కూడా వెళ్ళిపోనివ్వండి, కేవలం క్రీస్తు మాత్రమే నిలిచి ఉండును గాక. That's what happening even in the life of Israel. మరి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. Rather in the life of Jacob. యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. The Bible says. బైబిల్ అంటుంది, He sent away everything. ఆమె సమస్తమును కూడా ఆయన పంపించి వేశాడు. Even his beloved wife Rachel, he sent her away. తన అత్యంత ప్రియమైనటువంటి తన యొక్క భార్య రాహేలును కూడా పంపించి
Bible says బైబిల్ చెప్తుంది Jacob was left alone. మరి యాకోబు ఒంటరిగా నిలిచిపోయాను అని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. You have to come to that point where you can stand alone. మరి నీవు మాత్రమే ఒంటరిగా నిలబడేటువంటి ఆ యొక్క ప్రాంతంకు నువ్వు రావాలి. Only then God will visit you. అప్పుడే మరి దేవుడు నిన్ను Only దర్శిస్తాడు. then God will talk to you. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. Only then God will give you his revelation of his plan for you. మరి దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి ప్రణాళిక అప్పుడే నీకు బయలుపరుస్తాడు. Praise the Lord. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's number 6. అది 6వది. Number 7. 7వ చూసినట్లయితే What does the city of the sun symbolize? ఈ యొక్క సూర్యుని పట్టణం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే It symbolizes divine healing. అది దైవికమైనటువంటి స్వస్థతకు సాదృశ్యంగా ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. Come with me to Malachi chapter 4. నాతో పాటుగా మలాకి గ్రంథము 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే Verse 2. 2వ వచనంలో చూసినట్లయితే What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? In Malachi chapter 4 verse 2. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో Unto you that fear my name shall the Son of Righteousness arise with healing in his wings, and you shall go forth, and endless of the you shall go forth. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. Amen. ఆమేన్. Come on, read on. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక The wings of healing. మరి ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయును గనుక Praise the Lord. The Son of Righteousness, he will arise with wings of healing. ఆయన ఆ యొక్క నీతి సూర్యుడు రెక్కలు గల ఆరోగ్యముతో మీ మధ్యన ఉదయించును. Praise the Lord. హల్లెలూయా. When you learn to live in the city of the sun, ఈ యొక్క సూర్యుని పట్టణంలో మీరు నివసించడం నేర్చుకున్నప్పుడు not just SUN but SON. Surya, not Surya but sun. కుమారుని పట్టణంలో మీరు నివసించడం నేర్చుకున్నట్లయితే not only SUN మట్టికి కాదు, SON. Praise the Lord. Hallelujah. When you learn to live in that city of the sun, మరి మీరు ఆ యొక్క సన్ అనేటువంటి ఆ పట్టణంలో మరి నివసించడం నేర్చుకున్నప్పుడు divine healing will come to you. దైవికమైనటువంటి స్వస్థత మీకు వస్తుంది. God will not allow any sickness or disease to come near you. మరి దేవుడు ఏ యొక్క రోగమును జబ్బును కూడా నీ దగ్గరికి రావడానికి అనుమతించరు. Weaknesses and fever, cold and cough sometimes may come gradually, occasionally. మరి సందర్భంగా మరి ఎప్పుడో ఒకసారి మరి బలహీనతలు లేకపోతే జలుబు దగ్గు జ్వరము రావచ్చు. That's all. అంతే. But he will make sure that he will give you the healing to prevent you from major diseases and infirmities. మరి గొప్ప మరి రోగముల నుంచి అలాగే మరి ఆ యొక్క బలహీనతల నుంచి అవి రాకుండా ఆయన మిమ్మల్ని కాపాడతారు. You must remember that Elisha the prophet, మరి మీరు ఆ యొక్క ఎలీషా ప్రవక్త అయిన ఎలీషాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే he died of sickness. అతను మరి ఆ యొక్క రోగముతోనే చనిపోయాడు. He died of sickness. ఆయన మరి రోగం చేత చనిపోయాడు. Well, therefore anointing, a person who's anointed does not mean he will not get sick. మరి ఒక అభిషిక్తుడు అనగా మరి అతను జబ్బు పడ్డాడని అర్థం కాదు. Elisha was anointed heavily, double portion of anointing was upon him. మరి రెండంతల అభిషేకం కలిగినటువంటి ఎలీషా మీద రెండంతల అభిషేకం ఉన్నది. Still he got sick and he died because of sickness. అయినప్పటికీ కూడా అతను మరి రోగము పొందుకొని ఆ యొక్క రోగము చేత చనిపోయాడు. So therefore, if it's God's will, మరి దేవుని యొక్క చిత్తమైతే we'll live, sickness free, disease free for his glory. మరి మనము ఏ రోగము లేకుండా అలాగే ఎటువంటి మరి జబ్బు లేకుండా మరి ఆయన యొక్క మహిమ కొరకు జీవించవచ్చు. But if it is God's will, ఒకవేళ దేవుని చిత్తమైతే we'll glorify his name even in the sickness. మరి ఆ యొక్క రోగములో కూడా మనం ఆయన యొక్క నామమును will. అది ఆయన యొక్క చిత్తము. But when you believe the word of God, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారో and receive the word of God, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మరి పొందుకున్నప్పుడు the Son of Righteousness will arise with healing in his wings. మరి ఆ యొక్క నీతి సూర్యుడు రెక్కల గల ఆరోగ్యముతో మీ మధ్యన ఉదయించును. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Look at how Joshua selected this beautiful city. మరి చూడండి యెహోషువ ఈ యొక్క అద్భుతమైన పట్టణం ఏ విధంగా మరి ఎంచుకున్నాడు. The city of the sun. సూర్యుని పట్టణము. Timnah-Serah. People would not have understood why this man is choosing such a remote place out of the major traffic highway. మరి ఆ యొక్క రహదారికి దూరముగా ఒక మారుమూల ప్రాంతమును ఈ యొక్క మనిషి ఎందుకు ఎంచుకున్నాడో మరి ప్రజలకి అర్థమై ఉండకపోవచ్చు. We know. కానీ మనకి తెలుసు. Because Joshua was looking way into the future. ఎందుకంటే యెహోషువ మరి దీర్ఘంగా భవిష్యత్తులోకి చూస్తున్నాడు. Last point I will close. మరి ఆఖరి అంశం చెప్పి నేను ముగిస్తాను. What does city of sun symbolize? ఈ యొక్క సూర్యుని పట్టణం దేనికి సాదృశ్యంగా ఉన్నది? It symbolizes communion. అది మరి సహవాసమునకు సాదృశ్యముగా ఉన్నది. A place of unbroken communion. మరి తెగనటువంటి సహవాసమునకు సాదృశ్యం. Praise the Lord. హల్లెలూయా. Come with me to the book of Isaiah. నాతో పాటుగా యెషయా గ్రంథమునకు రండి. Verse chapter 60, I'm sorry. 60వ అధ్యాయంలో and
verse 20. 20వ వచనం చూసినట్లయితే Your sun shall no more go down, నీ సూర్యుడు neither shall your moon withdraw itself, for the Lord shall be your everlasting light, and the days of your mourning shall be ended. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. Praise the Lord. హల్లెలూయా. God will be your everlasting light. మరి ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. Glory to God. దేవునికి మహిమ So కలుగును. what is this eighth, the last significance of the city of the sun? సూర్యుని పట్టణం మరి ఆఖరిగా దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే Is communion with God. దేవునితో సహవాసమునకు సాదృశ్యం. The everlasting communion with God. మరి దేవునితో నిత్యమైన సహవాసమునకు A communion which will not have any breaks. మరి తెగనటువంటి మరి No intervals. మరి ఎటువంటి మరి అంతరాయాలు. అంతరాయాలు లేనటువంటి సహవాసము. Continuing eternal fellowship with God. నిరంతరము మరి దేవునితో కొనసాగేటువంటి దేవుని సహవాసము. When relations come home, మరి ఎప్పుడైతే బంధువులు ఇంటికి వస్తారో we have a good time with them. వారితో మనం మంచి సమయాన్ని గడుపుతాము. We play, we talk, and we do so many wonderful cookings and eatings and wonderful things. మనం వారితో ఆడతాము, మాట్లాడతాము, ఎన్నో అద్భుతమైన రుచికరమైన వంటలు చేసుకొని వారితో పాటు తిని We go here, we go there. మనం ఇక్కడికి వెళ్తాము, అక్కడే వెళ్తాము. It's been a week long of touring and traveling with our relations. మన యొక్క బంధువులతో ఒక వారానికి సరిపడేంత మరి సెలవులు మనం వేసుకొని మరి ఆ యొక్క టూర్లకు వెళ్తాము. And then at the end of the 1 week, ఆ యొక్క వారం చివరిలో when the relations are packing to go, మరి ఎప్పుడైతే బంధువులు వెళ్ళిపోవడానికి మరి అన్ని కూడా సర్దుకుంటున్నారో then sorrow slowly creeps in. మరి ఆ యొక్క విచారము నెమ్మదిగా మరి వస్తుంది. Deep hurt slowly comes in. మరి లోతైనటువంటి గాయము నెమ్మదిగా వస్తుంది. Disappointment creeps in. మరి నిరాశ వస్తుంది. And joy simply goes away like the air in a balloon. మరి ఒక గాలి బుడగలో ఉన్నటువంటి గాలి ఏ విధంగా వెళ్ళిపోతుందో ఆ సంతోషం ఆ విధంగా వెళ్ళిపోతుంది. You feel little lonely and little sad and sorrowful. మరి చిన్న ఒంటరితనంగా, చిన్న బాధగా, లేకపోతే చిన్న విచారంగా మనం కూడా because relations are going away. ఎందుకంటే మరి బంధువులు వెళ్ళిపోతున్నారు. They cannot stay. వారు ఉండలేరని మీకు తెలుసు. because they got their own jobs and studies to do in another place. ఎందుకంటే మరి ఇంకో ప్రాంతంలో వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క చదువులు వారు చేసుకోవాల్సి ఉంది. and so finally they pack. అందుకనే మరి చివరిగా వారు సర్దుకున్న తర్వాత you have to drop them at the airport or maybe in the railway station or the bus stand. మరి మీరేమో వారిని ఎయిర్పోర్ట్ లోనో లేకపోతే రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లోనో దింపాలి. Drop them with a heavy heart. మీరు భారమైనటువంటి హృదయంతో వారిని దింపుతారు. And then you say bye bye at the last door. మరి ఆ యొక్క ఆఖరి నిమిషంలో వారికి మీరు బాయ్ బాయ్ అని చెప్తారు. And then finally they get into the flight or the train or the bus. మరి చివరిగా వారు ఆ యొక్క విమానంలోకో లేకపోతే రైల్లోకి బస్సులోకి and you come back home with a heavy heart. మరలా తిరిగి మీరు ఒక భారమైన హృదయంతో ఇంటికి వచ్చినప్పుడు this is what happens on this planet. మరి ఈ విధంగా ఈ భూమి మీద జరుగుతుంది. we come, we meet, we enjoy. మనం వస్తాము, మరి కలుసుకుంటాము, ఆనందిస్తాము, then we go away. మనం మళ్ళా వెళ్ళిపోతాము our different ways. మన రకరకాలైన మార్గముల్లో. and we are left behind with pain and with something lacking in our heart. మనమేమో మరి మన హృదయంలో ఏదో కొదువుతోనో నొప్పితోనో మరి బాధతో ఉండిపోతాము. అయ్యో the holiday is over so soon. మరి సెలవు దినాలు అంత త్వరగా అయిపోయాయి. Relations said they would come, they have already come and they have already gone. బంధువులు అన్నారు మేము వస్తామని చెప్పారు, వచ్చారు, వెళ్ళిపోయారు కూడా. and a sense of emptiness creeps into your heart. మీ యొక్క హృదయంలోనికి ఒక మరి ఖాళీ అయిపోయినటువంటి స్థితి వస్తుంది. but all this is only as long as you're on this planet. ఇవన్నీ కూడా మీరు ఈ భూమి మీద ఉన్నంత సేపు మాత్రమే. కానీ when you have Jesus, మనం యేసు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, when you have the city, when you learn to live in the spiritual city of the sun, మరి యొక్క ఆత్మీయమైనటువంటి సూర్య పట్టణంలో మీరు మరి నివసించినప్పుడు, you will always have his fellowship. మీరు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సహవాసం, you will always have his communion. అతని యొక్క సహవాసం మీరు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. there will be no tata bye bye in heaven. మరి అక్కడ పరలోకంలో ఇక టాటా గాని బై బై గాని ఉండవు. see you, okay, call me, no, nothing will there be in heaven. మరలా మిమ్మల్ని చూస్తాము, నాకు ఫోన్ చెయ్యి, మరలా కలుస్తాము, అలాంటివేవి కూడా పరలోకంలో ఉండవు. be with the Lord, will be together with the Lord forever and ever. మనము ప్రభువుతో మరి ఎన్నటికీ కూడా ఆయనతోనే ఉండిపోతాము. hallelujah, hallelujah. dear brother and sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, don't miss that opportunity. ఆ యొక్క అవకాశాన్ని కోల్పోకండి. don't miss that fellowship. ఆ యొక్క సహవాసమును కోల్పోకండి. don't miss that opportunity. ఆ యొక్క అవకాశమును కోల్పోకండి. don't miss that eternal life. ఆ యొక్క నిత్య జీవమును కోల్పోకండి. learn all these 8 points that I taught you today. మరి ఈ రోజు మరి మీకు బోధించినటువంటి 8 అంశములు నేర్చుకొని, this is what Joshua chose. మరి యెహోషువ ఈ విధంగా మరి ఎన్నుకున్నాడు. Joshua chose
chose this amazing prophetic meaningful place. మరి యెహోషువ చాలా అద్భుతంగా ప్రవచనాత్మకంగా అర్థం ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఆయన ఎన్నుకున్నాడు. Timnath Serah. తిమ్నాత్ సిరా అనేటువంటి A పట్టణం. very simple place. ఒక చాలా A సామాన్యమైనటువంటి ప్రదేశం. Hebrew name. ఒక మరి హెబ్రీ పేరు, But the meaning, కానీ అర్థము city of the sun. సూర్యుని పట్టణము. City of the sun. సూర్యుని పట్టణము. Close your eyes and bow your heads. మీ కళ్ళు మూసుకొని మీ యొక్క తలలు వంచినట్లయితే The Lord is inviting you today మరి ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. to come and live with Him. మరి వచ్చి ఆయన దగ్గర ఉండండి. To come and have fellowship with Him. వచ్చి ఆయనతో సహవాసం కలిగి ఉండండి. He said, I will never cast away he who that comes to me. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎన్నడూ కూడా తోసివేయనని ఆయన I చెప్పాడు. will never leave him nor forsake him. నేను ఎన్నడూ కూడా నిన్ను విడవను ఎడబాయను అని I will చెప్పాడు. call you by your name. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని I చెప్పాడు. have known you even before you were formed in the womb of your mother. మీ యొక్క తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానని చెప్పాడు. I love you with everlasting love. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. I gave my life for you. నీ కొరకు నా యొక్క జీవితాన్ని ఇచ్చాను. So that you can live with me forever. కాబట్టి నువ్వు నాతో పాటు నిత్యము జీవిస్తావని. Wherever you are. మీరు ఎక్కడ ఉన్నా If సరే you want to make that commitment. మీరు అటువంటి సమర్పణ తీసుకోవాలనుకుంటే, Lord, I want to live in the city of the sun. ఈ యొక్క ప్రభువా ఈ యొక్క సూర్యుని పట్టణంలో నేను నివసించాలని అనుకుంటున్నాను. With spiritual joy. ఆత్మీయ ఆనందముతో, With glorious and abundant grace. మహిమాన్వితమైనటువంటి మరి సమృద్ధి అయినటువంటి With కృపతో, the presence of Christ. క్రీస్తు సన్నిధితో, With the divine light. దైవికమైనటువంటి వెలుగుతో, With life and power. జీవముతోను శక్తితోను And love. ప్రేమతోను, Lord, with divine healing. అలాగే దైవికమైనటువంటి స్వస్థత కలిగి And eternal communion with you. మరి నీతో నిత్యమైనటువంటి సహవాసము కలిగి I want to live నేను జీవించాలని in the ఆశపడుతున్నాను. city of the sun. ఈ యొక్క సూర్యుని పట్టణంలో Please జీవించాలి. forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభా. Wash me all my sins. నా యొక్క పాపములన్నిటిని కడిగి వేయండి. Accept me, Lord. నన్ను అంగీకరించండి ప్రభా. If you want to make that prayer, మీరు ఆ ప్రార్థన చేయాలనుకుంటే, wherever you are, మీరు ఎక్కడ ఉన్నా సరే, whoever you are, మీరు ఎవరైనా సరే put up your hand. మీ యొక్క చేయి పైకెత్తండి. Right now, ఇప్పుడే let us pray. ప్రార్థన చేద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో we come into your awesome మీ presence. యొక్క మరి అద్భుతమైన సన్నిధికి మేము వచ్చుచున్నాము. Thank you for talking to me and talking through me. ప్రభా నాతో మాట్లాడినందుకు, నా ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు. Thank you for your powerful word that you've given to us today. మరి ఈ రోజు మీరు మాకు ఇచ్చినటువంటి శక్తివంతమైన సందేశం కొరకు వందనాలు. Thank you, Lord, for the city of the sun. ఈ యొక్క సూర్యుని పట్టణమును బట్టి మీకు వందనాలు. Thank you for the example, role model life of Joshua. మరి యెహోషువ యొక్క మరి ఆ యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని బట్టి వందనాలు. Though he had led a very powerful and a famous and a very terrific life. ఆయన చాలా శక్తివంతమైన మరి చాలా ప్రసిద్ధి చెందినట్టు చాలా భయంకరమైన జీవితం జీవించినప్పటికీ, Very powerful life. చాలా శక్తివంతమైన జీవితం, Popular life. చాలా ప్రసిద్ధి చెందినటువంటి జీవితము. Yet he retired to a very secluded area. మరి అయినప్పటికీ కూడా ఆయన ఒక మారుమూల ప్రాంతంలో పదవీ విరమణ చెందడానికి, So that he will not interfere with your people. కాబట్టి మరి ఆయన నీ యొక్క ప్రజలతో జోక్యం చేసుకోకుండా ఉంటాడు. So that he will not interfere with your continuing plan. ఆ విధంగా చేసి మరి మీ యొక్క నిరంతరమైనటువంటి ప్రణాళికలో మరి జోక్యం చేసుకోకుండా ఉంటాడని. Thank you for the example and the model that you are showing to us through him. మరి ఆయన ద్వారా మీరు మాకు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఉదాహరణ మాదిరిని బట్టి మీకు వందనాలు. Thank you that he has chosen to live in Timnath Serah. మరి అతను ఆ యొక్క తిమ్నాత్ సిరా అనేటువంటి పట్టణంలో మరి The నివసించడానికి city ఎన్నుకున్నాడని బట్టి, of the sun. ఆ యొక్క సూర్యుని పట్టణము. Lord, ప్రభువా we raise our hands మా యొక్క చేతులు పైకెత్తుతున్నాము, so that we too can live in the city. మేము కూడా ఈ యొక్క పట్టణంలో నివసించగలము. The experiences of the city, ఈ యొక్క పట్టణం యొక్క అనుభవాలు, we want to live with them. వాటితో మేము నివసించాలనుకుంటున్నాము. Not only here, ఇక్కడ మాత్రమే కాదు, but we want to come and live with you in heaven forever and ever. మరి మేము మీ యొద్దకు వచ్చి పరలోకంలో మీతో పాటు ఎన్నటన్నిటికీ జీవించాలని Till ఆశపడుతున్నాము. you call us to be with you. మరి మేము Till you call us to be with you. మేము మీ యొద్దకు పిలువబడేంత వరకు Let your presence go with us. మీ యొక్క సన్నిధి మాతో పాటుగా ఉండనివ్వండి. Let your presence be with us. మీ యొక్క సన్నిధి మాతో పాటుగా ఉండనివ్వండి. In Jesus' mighty name I pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of God the Father Almighty, the love of His Son Jesus Christ our Lord, and the blessed anointing fellowship of the Holy Spirit be upon you and all of us, now and until His coming. Amen.